హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇది మన తెలుగు వాళ్ళ మొదటి పండుగ ఉగాది సంవత్సరం. అందరికీ మంచి జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాక్చువల్గా ఇలాగ ఒక చిన్న లైవ్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే నెట్వర్క్ ఇష్యూ వల్ల అయితే నార్మల్ వీడియోలాగా తీస్తున్నాను. సో ఈ 3K వచ్చినందుకు సందర్భం ఒక లైవ్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే కుదరలేదు. ఇది ఒక ఉగాది కదా, సో అందుకని చెప్పేసి ఒక మంచి వీడియో రికార్డ్ చేసుకొని ఒక మెమరబుల్గా ఉంచుతున్నాం అని చెప్పేసి తీస్తున్నాను. ఇది వచ్చేసి మా ఫామ్ అనమాట. ఈ కష్టం అంతా కూడా మా అత్తయ్య మా మామయ్య వాళ్ళది మాత్రమే. మేము వచ్చినప్పుడల్లా ఇలా వీడియోస్ ఫొటోస్ మాత్రమే తీసుకుంటాము. మేము ఎట్లాంటి పని చేయము, అదైతే నిజాయితీగా చెప్తున్నాను. చాలాసార్లు చూస్తూ ఉంటాను, నా వీడియో ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది. నేనైతే చేయను, కానీ మా హస్బెండ్కి అయితే చాలా ఇంట్రెస్ట్ అనమాట ఒక ఫార్మింగ్ ఇలా చేయాలి అని. సో అందుకే తను ఎప్పుడు వచ్చినా కూడా మేము హాలిడేస్ ఒక 2 days ఉన్నా కూడా ఫస్ట్ మా అత్తగారింటికి వచ్చేస్తాము. సో తను వచ్చేసి ఎక్కువగా ఇక్కడ మా ఫామ్లోనే గడుపుతాడు. తనకి ఒక మంచి రిలాక్సేషన్ ఇస్తుంది ఈ ఫామ్ అనేది. సో తన ప్యాషన్ వల్ల దీన్ని బిల్డ్ చేసుకున్నాడు. తనకి ఎలా కావాలి, ఎలాంటి మొక్కలు ఉండాలి ఏంటి అని చెప్పేసి. సో దాన్ని మా అత్త మా మామయ్య వాళ్ళు గ్రో చేస్తూ ఉంటారనమాట. తను వచ్చినప్పుడల్లా మాత్రం వచ్చిన డేలో 50% అయితే ఈ చేలోనే ఉంటాడనమాట. సో మీకు చాలామంది చూసుంటారు కదా. సో ఇదంతా కూడా అంటే కొమ్మలు పెరిగినటువంటివి కటింగ్ చేసేసి ఉంచారు. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు సమ్మర్ కదా, ఎక్కువ కాకుండా మనకి ఏదైతే కావాలో అంతవరకు వీటిని కటింగ్ చేసి జస్ట్ ఇప్పుడే కట్ చేశారు మా హస్బెండ్. ఇది వచ్చేసి శ్రీగంధం. సో వీటికి సైడ్ కొమ్మలు అనేది ఎక్కువగా పెరగకూడదు. సో స్ట్రైట్ కొమ్మ ఉంటేనే దీనికి వాల్యూ వస్తుంది. అంటే ఇది ఈ మొదురు అనేది బాగా పెరగాలి. సో అందువల్ల ఈ సైడ్ కొమ్మలు అనేది మనం మొత్తం కట్ చేసుకుంటూ రావాలి. ఈరోజు మేము ఇక్కడ ఊరు వచ్చాం కదా, మా హస్బెండ్ ఇప్పుడు ఇవన్నీ కూడా కట్ చేస్తూ ఉన్నారు. ఇవి ఇప్పుడే కట్ చేసి మీకు చూపిస్తున్న కొమ్మలు అక్కడ కింద పడేసింది. ఇది వచ్చేసి జాంకాయ. చాలా రకాల మొక్కలు అయితే ఉన్నాయి. అంటే మా నేలకి ఏ మొక్కలు సెట్ అవుతాయో చూసుకొని అన్ని మొక్కలు సెట్ చేసి పెడతాము. ఏది సూట్ అవుతుందో చూసి దాన్ని మేము కంటిన్యూగా ఇంక 2-3 రకాలు తీసుకొచ్చి పెడుతూ ఉంటాము. దీంట్లో చెర్రీ ఉన్నాయి, పపాయ ఉన్నాయి, గోవా అయితే చాలా ఉన్నాయి, శ్రీగంధం ఉంది, అలాగే మామిడి ఉన్నాయి, డ్రాగన్ కూడా ఉంది. చాలాసార్లు నా వీడియోలో చూసుంటారు మీరు. అలాగే రామాఫలం ఉంది, సీతాఫలం ఉంది, సపోటా ఉన్నాయి, స్టార్ ఫ్రూట్, చెర్రీ ఉంది, యాపిల్, వాటర్ యాపిల్ ఉంది, ఇంకొకటి వచ్చేసి స్టార్ ఫ్రూట్ కూడా ఉంది. అంటే ఇవన్నీ కూడా మా సైడ్ నేలకి సెట్ అవుతాయా లేదా అని తను చెక్ చేసుకుంటూ ఉంటాడు. అంటే హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడల్లా ఎక్కడ ఏమేమి మొక్కలు దొరుకుతాయి ఏంటి అని చెప్పేసి సెట్ చేసుకొని మా నేలలో ఏది సూట్ అవుతాయో అవి రిపీటెడ్గా ఎక్కువ మొక్కలు పెట్టడానికి ట్రై చేస్తాము. సో ఇదంతా తన యొక్క ప్యాషన్ వల్ల మేము తనకి నచ్చినట్లుగా తను అయితే సెట్ చేసుకున్నాడు. ఇక్కడ కష్టం అంతా మా అత్త మా మామయ్యలే చూసుకుంటారనమాట. వచ్చినప్పుడల్లా తను చూస్తాడు. అంటే మనం ఎంత సిటీలో ఉన్నా కూడా ఇలా ఒక ఫామ్ ఉంటే మనకి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వచ్చి ఆ మొక్కల్ని చూసుకుంటూ ఉంటే. అదే రామాఫలం. అక్కడ చూసారు కదా, డైరెక్ట్గా 2 కాయలు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఇటు సైడ్ కనిపిస్తున్నాయి 2 కాయలు. ఇవి వచ్చి కూడా ఇవి 2 రామఫలాలు. సో అంటే చాలామంది కాయ చూసుంటారు కదా, అది ఏంటి అని చెప్పేసి తెలియదు. ఇది వచ్చేసి మా ఫామ్. ఇదొక్కటి ఒక ఎకరంలోది, ఇంకొకటి ఉంది. ఈసారి వెళ్ళినప్పుడు అది కూడా చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి జామ, అది వచ్చేసి ఏంటది శ్రీగంధం. ఇది మెయిన్ దీనికోసమే. అంటే ఇది ఓన్లీ స్ట్రైట్గా మాత్రం పెరిగితేనే మనం పెంచినందుకు ఉపయోగం ఉంటుంది. ఇదంతా మొత్తం ఆవుల కోసం పెట్టినటువంటి గడ్డి ఇది. అంటే శ్రీగంధానికి ఒక మొక్కకి వచ్చేసి 12 అడుగులు గ్యాప్ అయితే ఉండాలి. అటు రైట్ సైడ్ డిస్టెన్స్ అయినా, అలాగే ఫ్రంట్స్ ఎటు సైడ్ చూసినా కూడా 12 అడుగులు డిస్టెన్స్ అయితే పక్కా ఉండాలన్నమాట. అందుకే ఇంత ఖాళీలతో మొక్కలు అనేది నాటారు. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి ఒక కామెంట్ చేయండి. సో ఫర్దర్గా మీకు నోటిఫికేషన్స్ తొందరగా అందుతాయి. Thank you.